న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి టీడీపీ వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. పెద్ద పెద్ద బండరాళ్లు సీసాలతో దాడులకు తెగబడ్డారు. పెట్రోల్ బాంబులతో గ్రామంలో విధ్వంసం సృష్టించారు. పోలింగ్ ముగిసినా ఇరు వర్గాల ఘర్షణలు మాత్రం ఆగలేదు. పోలీసులు భారీగా మోహరించినా వారిపై రాళ్లు రువ్వడంతో వెనుదిరిగి వెళ్లారు. అర్ధరాత్రి గ్రామంలో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు దిక్కుతోచని స్థితిలో గడిపారు. ఎప్పుడు ఏమవుతోందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. రెటిక పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, నిన్నటి నుంచి కూడా ఈ పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అర్ధరాత్రి బాంబులతో కూడా దాడులు చేసుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూసాము. అసలు ఏం జరిగింది? దాడుల గల కారణాలేంటి? ప్రధానంగా నిన్న పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి పోలింగ్ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఇది వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణ వాతావరణాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. సిచ్యువేషన్ అర్ధరాత్రి కూడా కొన్ని గ్రామాల్లో ఉంది. పోలింగ్ ముగిసిన తర్వాత ఘర్షణ వాతావరణం అనేది కొంత మారుతుంది అనే విధంగా కూడా అంచనాలు వేశారు. అయినప్పటికీ కూడా అర్ధరాత్రి సమయంలో కూడా పెద్ద సంఖ్యలో వైసీపీ టీడీపీ శ్రేణులు ముప్పాళ్ల మండలం సత్తెనపల్లికి సంబంధించి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముప్పాళ్ల మండలం మాదాల గ్రామంలో అర్ధరాత్రి కూడా పెద్ద ఎత్తున కూడా ఘర్షణకి చోటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ గ్రామంలో ఉన్నటువంటి ముందుగా కరెంటు తీసేసి తర్వాత ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, పెట్రోల్ బాంబులు వేసుకోవడం, దాంతో పాటు పెట్రోల్ కిరసనాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా యూజ్ చేసి అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా అందరూ కంట్రోల్ లేని విధంగా మారినటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పుకోవచ్చు. కళ్ళపైన ఒకళ్ళు రాళ్లు దూకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం తీవ్రమైనటువంటి విధ్వంసాన్ని మాత్రం ముప్పాళ్ల మండలంలో అర్ధరాత్రి సమయంలో చోటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో స్థానికంగా ఉండేటటువంటి ప్రజలంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేస్తారు. సాయి శంకర్, అర్ధరాత్రి జరిగిన ఈ ఘర్షణలో ఎంతమందికి గాయాలయ్యాయి? వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే ప్రధానంగా ఇరు వర్గాల్లో 10-15 మందికి పైగా కూడా గాయాలైనట్లు తెలుస్తుంది. కాకపోతే తీవ్రమైనటువంటి గాయాలు పెద్దగా అయినటువంటి పరిస్థితి లేనప్పటికీ కూడా ఒకరిపై ఒకరు రాళ్లు వేసుకోవడంతో పాటు ఈ పెట్రోల్ సీసాలు విసిరేయడం, వాటికి మంటలు పెట్టడం, ఇదంతా కూడా కొంత ఆందోళనకరంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే బాంబులు పడ్డట్టే ఈ సీసాలు పడతా ఉంటాయి కాబట్టి అవి కొంత ఘర్షణకి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. భయం కూడా గురయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అంతా కూడా అర్ధరాత్రి సమయంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా భయంగా గురయ్యారు. కాకపోతే తీవ్రమైనటువంటి గాయాలు అయినటువంటి పరిస్థితి లేదు అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమందికి 10 మంది వరకు గాయాలైనటువంటి నేపథ్యంలో వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లి వాళ్ళకి చికిత్సలు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే కాకుండా నిన్న ఉదయం నుంచి ఘర్షణల్లో గాయపడినటువంటి అనేక మంది ఇప్పుడు ప్రతి హాస్పిటల్కి పల్నాడులో ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈ దాడుల్లో గాయాలు పాలైనటువంటి వ్యక్తులే దర్శనం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమందిని గుంటూరు కూడా తీసుకొని వచ్చి అత్యవసరమైనటువంటి చికిత్సలు అందిస్తున్నారు. ప్రస్తుతం జీపీహెచ్లో చికిత్స పొందుతున్నారు. కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పల్నాడు జిల్లాలో నర్సరాపేటలో కొంతమంది చికిత్సలు పొందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిన్న జరిగినటువంటి వాతావరణం అనేది విధికి అక్కడ పోలింగ్ ముగిసింది, కానీ ఈ గాయాలైనటువంటి బంధువులలో మాత్రం విషాదాలు మాత్రం అలుముకుంటున్నాయనే విధంగా చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తికి ప్రాణాపాయ స్థితిలో గుంటూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా వచ్చి చాలా బాధను అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. చాలా మంది కుటుంబాల్లో మాత్రం ఈ బాధలు అయితే మిగిలిస్తున్నటువంటి గాయాలు ఉన్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.